లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కొంతమంది ప్రాణాలు తీస్తున్నాయి పిడుగులు. ఏటా పదుల సంఖ్యలో కొంతమంది బలైపోతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్తున్న వారు ప్రకృతి వైపరీత్యాలకు బలైపోతున్నారు. అడవుల జిల్లాలో అపశృతులపై ఒక రిపోర్ట్ చూద్దాం. ఊహించని ప్రమాదం పరలోకానికి పంపేస్తోంది. అకస్మాత్తుగా నడినెత్తిన పడుతున్న పిడుగులు రైతులు కూలీల ప్రాణాలు తీస్తున్నాయి. పనికెళ్లనిదే పూట గడవని బడుగు జనాలకు వానాకాలంలో యమగండాలు తప్పడం లేదు. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులకు బలైపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా గాదిగూడ మండలం పిప్పిరిలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. కళ్ల ముందే అయిన వారిని కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదే రోజు బేల మండలంలో వేర్వేరు చోట్ల పిడుగులు పడి మరో 2 మహిళలు చనిపోయారు. ఉట్నూరు మండలం కుమ్మరితండాలో పిడుగుపాటుకు 3 గాయపడి రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇటు తాంసీ మండలం బండల్ నాగ్పూర్లో ఆలయం గోపురంపై పిడుగు పడింది. అయితే పల్లె జనంలో అవగాహన లేకపోవడం వల్లే ఇలా ప్రకృతి వైపర్యాలకు బలైపోతున్నారు. ముఖ్యంగా వర్షం పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని సూచిస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో షార్ట్ ఫిల్మ్ రూపంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. చెట్ల కింద కానీ తర్వాత ఇందాక నేను చెప్పినట్లు ముందు అక్కడ గాదిగూడలో అక్కడ నేను నిన్న రిమ్స్లో వెళ్ళాము. సో అక్కడ అడిగితే ఏం చెప్పారంటే నేను ఎక్కడైనా అక్కడ గుడిసెలకి వెళ్ళాము. దేనికోసం వెళ్ళామంటే తినడానికి వెళ్ళాము. ఆ టైంలోనే థండర్ స్టార్మ్ వచ్చింది. సో చెట్ల కావచ్చు, గుడిసెల కావచ్చు, లేదు మనం కరెంటు స్తంభాలు కావచ్చు, ఇట్లా ఎక్కడైనా లేదు నీటి దగ్గర కూడా ఎక్కడైనా వెళ్తే సో దీనికి సంబంధించిన మనం ఈ పైన నుంచి ఏవైతే కరెంట్ కానీ అంటే ఈ థండర్ స్టార్మ్ లైటింగ్ అండ్ ఏవైతే చాలా ఎనర్జీతో వస్తాయో అప్పుడే వాళ్ళు ప్రాణం పోతున్నాయి. కాబట్టి ఇట్లా ఒక అవగాహన వీడియో కూడా చేయడం జరిగింది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు పిడుగుపాటుకు 10 మంది చనిపోయారు. ఇక మూగజీవాలైతే లెక్కే లేదు. అందుకే రైతులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహనపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. ఇది సత్ఫలితాలనిచ్చి ప్రాణనష్టం జరగకుండా నివారించాలని ఆశిద్దాం.